నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా గొల్లపురంలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పింఛన్ల పంపిణీ, పరదల సీఎంను కాకుండా ప్రజల ముఖ్యమంత్రిని చూస్తారంటూ వ్యాఖ్య. స్వస్థలాలకు చేరిన సైనికుల భౌతిక కాయాలు, లడఖ్ వద్ద నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన 5గురిలో 3 ఏపీ వాసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 65,31,000 మందికి పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేశామని, పెరిగిన పింఛను 4,000 రూపాయలతో పాటు గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసినట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 15,000 అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. ఇప్పుడు నేను నిరూపించాలి. ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ 2 కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని
పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా ఏం లేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా మోసం, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. మేమెప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత, అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతుంది. గతంలో ఇచ్చిన 3,000 నుండి 4,000కు పెంచిన మొత్తంతో పాటు 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 అందిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని అన్నారు. గతంలో పంచాయతీ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, తన వైపు నుండి ఎలాంటి అవినీతి ఉండదని, పర్యావరణ శాఖను మరింత బలోపేతం చేస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే తమ ధ్యేయమని, ఆ దిశగానే తన పాలన ఉంటుందన్నారు. విజయయాత్రలకు తాను దూరమని, గెలిచినందుకు ఎలాంటి ఆనందం లేదని అన్నారు. చేసిన పనికి అభినందన దక్కితేనే తనకు ఆనందమన్నారు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు.
కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచిన విధానం. గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు. మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే, ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.